రాజకీయం కోసం రాముడిని వదల్లే దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన స్థితి బీజేపీది. బలహీన వర్గాలపై మోడీ సర్జికల్ స్ట్రైక్. మాయమాటలతో తెలంగాణను వంచిస్తోన్న బీజేపీ ఫైనల్లో మోడీని ఓడించాల్సిందే. 10 ఏళ్లలో కర్ణాటకకు కాలి చెంబు. ఇక ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిండ్రు. తెలంగాణను పార్లమెంటు సాక్షిగా మోడీ అవహేళన చేసిండు. రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో చెప్పాలి. జనజాతర సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని, ఓట్ల కోసం రాముడిని బజార్లోకి తీసుకొచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో నిర్వహించిన జన జాతర సభలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కన్నా 15 రోజుల ముందే గ్రామానికి అక్షింతలు పంచారని, ప్రతిష్టాపన కాకుండా అక్షింతలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. శ్రీరాముడు మాకు దేవుడేనని, హిందుత్వాన్ని దేవుడికి ఓట్ల కోసం వాడుకోమని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి నిన్న సభలో. గోబెల్ మళ్ళీ ఉట్టిండు. కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తుండు. రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం చూసుకోవచ్చు.